హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము. అయితే 4 మరియు 5వ శ్లోకాలు మనం చర్చిస్తున్నాము. దీనికంటే ముందు మనం చూసాము 2వ శ్లోకంలో నమే విదుహు సురగణ, ఇంకా 3వ దాంట్లో యోమాం అజం అనాదిం చ వ్యక్తిలోక మహేశ్వరం. సో ఇవన్నీ శ్లోకాలలో భగవంతుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే, ఇక్కడ ఉన్నదంతా కూడా నా నుండి ఉద్భవించింది, కానీ ఇది మంచి మంచి వాళ్ళకే తెలియదు. నమే విదుహు సురగణాహ ప్రభవం న మహర్షయ. సురగణులకు అంటే దేవి దేవతలకు మహర్షులు కూడా ఉన్నారు. వీళ్ళకు కూడా కంప్లీట్గా నా గురించి, నా విభూతుల గురించి తెలియదు. సో ఆ విధంగా చెప్తూ 4 మరియు 5వ శ్లోకాలలో నేను నిన్నటి క్లాస్లో చెప్పినట్టు భగవంతుడు ఈ లోకంలో కనిపించేటటువంటి గుణాల యొక్క లిస్ట్ ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారు? ఈ గుణాలు కూడా నా నుండే ఉద్భవిస్తున్నాయి అని చెప్పడానికి. కానీ అఫ్ కోర్స్ నేను చెప్పినట్టు ఇది కంప్లీట్ లిస్ట్ కాదు. కంప్లీట్ లిస్ట్ అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. సంక్షిప్త రూపంలో భగవంతుడు ఈ గుణాల యొక్క లిస్ట్ చెప్పారు. సో ఆ గుణాల లిస్ట్లో మనం ఇప్పటిదాకా ఆ శ్లోకం మీరు చూస్తే బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః, ఆ పెద్ద శ్లోకం ఉంది కదా, 4 మరియు 5వ శ్లోకాలు. అందులో బుద్ధి, జ్ఞానము, అసమ్మోహ అది మనం చూసాము ఆల్రెడీ. క్షమ, సత్యం, దమ, శమ ఇవన్నీ కూడా మనం ఇవాళ చూడబోతున్నాం. ఓకే. సో నిన్న మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేశాము. ఇవాళ కూడా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా అడగొచ్చు. ఐ థింక్ నిన్న శశికాంత్ ప్రభు హ్యాండ్ రేస్ చేశారు లాస్ట్లో. సో శశికాంత్ ప్రభు మీరు అడగొచ్చు మీ ప్రశ్న. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. ఎస్ ప్రభుజీ, ఇప్పుడే వచ్చారు ప్రభుజీ ఆఫీస్ నుండి. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో మిగతా వాళ్ళు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఎటువంటి ప్రశ్నలు లేకపోతే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ప్రభుజీ, నాకు ఒక డౌట్ ప్రభుజీ. చెప్పండి. నేను అది 2.62 సెకండ్ చాప్టర్ లో 62 వర్స్ లో అక్కడ శివుడి గురించి ఇచ్చారు. అంటే ఏ సందర్భంలో ఇచ్చారు అనేది నాకు కొంచెం అక్కడ ఎగ్జాంపుల్ శంకరుడి గురించి ఇచ్చారనమాట ఎగ్జాంపుల్. సో అది ఎలాగాని మీ వీడియో కూడా రిఫర్ చేశాను, మీరు శంకరుడి గురించి ఏం చెప్పలేదు అని అనిపించింది వీడియోలో. సో ఒక్కసారి నాకు ఓకే, యూ కెన్ డూ వన్ థింగ్ మాతాజీ, మీరు గ్రూప్ లో ఒకసారి మెసేజ్ పెట్టండి, ఐ విల్ రిప్లై దేర్. ఇస్ ఇట్ ఓకే? ఓకే ప్రభుజీ. ఎందుకంటే అది ఈ శ్లోకంతో సంబంధించింది కాదు కాబట్టి దాన్ని సెపరేట్ గా తీసుకుందాం. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఓకే, సో నో మోర్ క్వశ్చన్స్, మనం ముందుకు వెళ్దాము. సో ఈ శ్లోకం మనం చర్చిస్తున్నాం. ఓకే, పెద్ద శ్లోకము ఇది. మనకి బహుశా 5-6 క్లాసులు పడతాయి. ఓకేనా? ఒక్కొక్క గుణాన్ని చక్కగా అర్థం చేసుకుందాం. ఇంట్లో ముఖ్యంగా దాని నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో మనం చర్చిస్తాం. సో బుద్ధిరి జ్ఞానం చర్చించాము, సందేహము మోహము లేకపోవడం కూడా చర్చించాము, క్షమాగుణము అది ఇవాళ మనం చర్చించబోతున్నాము. సో ఇక్కడ క్షమ
అనే పదాన్ని భగవంతుడు ఉపయోగించారు. క్షమ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఫర్గివ్నెస్. ఒక వ్యక్తిని క్షమించగలిగే ఒక గుణము కూడా అదేదైతే ఉందో అది భగవంతుడి నుండి ఉద్భవించింది. ఇంకా ఇది ఒక దైవీ గుణము, రైట్? సో ఈ గుణము చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ మనలో క్షమాగుణం లేదనుకోండి, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా అంత ప్రగతి చెందలేము ఫస్ట్. రెండవది ఏంటంటే భగవంతుడి కృపా కటాక్షాన్ని కూడా మనం ఆకర్షించలేము. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒకవేళ మనం క్షమించలేకపోతే మనం ఇంకా ఒక ప్రతీకార భావం కానివ్వండి, లేకపోతే శ్రమదృష్టి కానివ్వండి, ఇవన్నీ కూడా మనము పెంపొందించుకోలేమన్నమాట. ప్రతీకార భావము చాలా చాలా డేంజరస్. ఆ ప్రతీకార భావం వల్లే ఒక వ్యక్తి క్షమించలేకపోతాడు జనరల్గా. ఎందుకు క్షమించాలి? చాలా అన్యాయం చేశారు, నాకు ఇంత దుఃఖం కలిగింది ఆ వ్యక్తి నుండి, నేను ఎందుకు క్షమించాలి అని. సో ఆ విధంగా జనరల్గా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ నేను చాలాసార్లు చెప్తాను, క్షమాపణ కూడా మనము రెండు లెవెల్స్లో ఎగ్జిబిట్ చేస్తాం, ఒకటి ఇంటర్నల్గా, ఒకటి ఎక్స్టర్నల్గా. సో ఈ విషయం గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్షమాగుణం అనేది చాలా మంచిది, చాలా దివ్యమైనటువంటిది. కానీ ఒక వ్యక్తిని ఏది చేసినా కానీ క్షమించేసేయాలా? అలా కాదు కదా. ఉం? ఎందుకంటే మనల్ని మనం కాపాడుకునే బాధ్యత కూడా మనకుంది. సో ఒక వ్యక్తి నుండి మనకు చాలా పెద్ద హాని కలుగుతుంటే ఆ వ్యక్తిని, అవునండి, నాకేం ఫీల్ అవ్వట్లేదు, నేను మిమ్మల్ని క్షమించేశాను, మీరు కావాలంటే మళ్ళీ చేసుకోండి, ఏం పర్వాలేదు, అలా అంటామా? అలా అనం. సో దాని అండర్స్టాండింగ్ ఏంటంటే బాహ్యంగా మనము ప్రతిసారి క్షమించకూడదు, కానీ అంతరంగముగా 100% క్షమించాలి. దాని అర్థం ఏంటి? అంతరంగము అని అంటే మన మనస్సులో, మన హృదయంలో ఎవరి పట్ల కూడా, అది ఎంత పెద్ద తప్పైనా కానివ్వండి, లేకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానివ్వండి, ఎవరి పట్ల కూడా మనకు ఎటువంటి ఆ, ప్రతీకార భావం కానివ్వండి, లేకపోతే కంప్లైంట్ భావం కానీ ఉండకూడదు. అంతరంగంగా చెప్తున్నాను. కానీ బాహ్యంగా అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే బాహ్యంగా మనము పరిస్థితిని బట్టి డిసిజన్ తీసుకోవాలి. ఒక వ్యక్తి ఒకవేళ మనకు పదే పదే హాని కలిగిస్తుంటే బాహ్యంగా మీరు అంటారా, మిమ్మల్ని క్షమించేశానండి, మీరు కావాలంటే మళ్ళీ నన్ను అవమానించండి, నిందించండి, నాకేం ప్రాబ్లం లేదు, అలా అంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో చైతన్య మహాప్రభుల వారు మనకు తృణాదపి సునీచేన నేర్పారు. దాని అర్థము తొక్కేయండి, రండి, కొట్టేయండి, చంపేయండి అనేది కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే ప్రభుపాదుల వారు తాత్పర్యంలో అద్భుతమైన లైన్ రాశారు. ఫర్గివ్నెస్ మీన్స్ టు ఫర్గివ్ మైనర్ ఆఫెన్సెస్ అని రాశారు. సో మైనర్ ఆఫెన్సెస్ అంటే చిన్న తప్పులు, సరే తెలియక జరిగింది అటువంటిది ఏదైనా ఉంటే ఓకే. కానీ ఒక వ్యక్తి తెలిసి పదే పదే మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని బాహ్యంగా శ్రమించకూడదు. దాని అర్థం ఏంటి? బాహ్యంగా మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది ప్రాక్టికల్ అన్నమాట. ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది దీన్ని ఆ, అపార్థం చేసుకొని దీన్ని రాంగ్గా అప్లై చేస్తారు. దట్ ఈస్ నాట్ ద రైట్ అండర్స్టాండింగ్. అలా ఇప్పుడు ఇదేంటంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూయిస్తాం, కరెక్ట్? అది భగవద్గీత ఫిలాసఫీ కాదు. అది ఎవరో చెప్పారు, వారు ఫాలో చేస్తున్నారు, వేరే విషయం. భగవద్గీతలో అలా లేదు ఎక్కడ కూడా, శాస్త్రంలో అలా లేదు ఎక్కడ కూడా, రైట్? నా చెంప కాపాడుకోవడం నా బాధ్యత, నా శరీరం కాపాడుకోవడం నా బాధ్యత, కరెక్ట్? సో ఆ విధంగా ఒకసారి ఒక వ్యక్తి నాకు హాని చేశాడంటే ఐదర్ నేను ఆ వ్యక్తికి క్లారిఫై చేయాలి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి బాహ్యంగా. దేని ద్వారానైతే మళ్ళీ నా చెంప పగలకూడదు. ఇది బుద్ధి కలిగిన తనం అన్నమాట, రైట్? సో ఆ విధంగా శాస్త్రాలు మనకు చాలా చాలా ప్రాక్టికల్ ఇస్తాయన్నమాట. చూడండి, పాండవుల మధ్య కౌరవుల మధ్య కూడా యుద్ధం జరిగింది. మరి అందులో పాండవులు అనుకోవచ్చు కదా, ఏం పర్వాలేదు, తీసుకోండి, ఆ, రాజ్యమంతా తీసుకోండి. అర్జునుడు అలాగే అనుకున్నాడు, కరెక్ట్? సో కానీ కృష్ణుడు అప్రూవ్ చేయలేదు అది. కృష్ణుడు ఏమన్నారు? నువ్వు చెప్పేది కరెక్టే కాదు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి, వాళ్ళని చంపాలి, ఇంకా రాజ్యాన్ని నువ్వు పొందాలి, వాళ్ళని క్షమించొద్దు అని చెప్పారు కృష్ణుడు. అటువంటి పాపాత్ములను క్షమించొద్దు, యుద్ధం చేయాలి, వాళ్ళని చంపాలి, రైట్? ఎందుకంటే ఇది కేవలం నీ ప్రాబ్లం కాదు, ఇది మొత్తం సమాజం ప్రాబ్లం. రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్తే మొత్తం సమాజం పాడైపోతుంది, కరెక్ట్గా? ఒక్క పొలిటీషియన్ కరప్ట్గా ఉంటే ప్రజలు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు, ఒప్పుకుంటారా? ఒక రాజు కరప్ట్గా ఉంటే, అవినీతికి పాల్గొంటే,
ఎంత దుఃఖం ప్రజలు అనుభవిస్తారు. అది కాకూడదని కృష్ణుడు చెప్పారు. అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించకూడదు. అట్ ద సేమ్ టైం అంతరంగముగా పాండవులు ఎప్పుడు కూడా వీళ్ళ పట్ల ప్రతీకార భావం లేదు. ఎందుకంటే ఆ యుద్ధం చేసింది కూడా కృష్ణుడు చెప్పారు కాబట్టి చేస్తున్నాం. ఆ ఆ భావంతో చేశారనమాట. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనకు కొన్ని సంఘటనలు ఎప్పుడైతే జరుగుతాయో, ఒక వ్యక్తి ద్వారా దుఃఖం కలగొచ్చు, కొన్ని సందర్భాల ద్వారా దుఃఖం కలగొచ్చు, అప్పుడు మనం అంతరంగము 100% క్షమించేయాలి. దాన్ని ఎప్పుడు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. కానీ బాహ్యంగా దానికి తగినటువంటి యాక్షన్, చర్యలు తీసుకోవాలి. దిస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. సెకండ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని క్షమించమో అప్పుడేమవుతుంది? హాని ఎవరికి కలుగుతుంది? మనకే కలుగుతుంది. ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు. కానీ హాని కలిగేది మనకు. ఎందుకంటే ఆ ప్రతీకార భావము లేకపోతే క్యారీ చేయడం మైండ్లో, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఆ వ్యక్తి ఇలా చేశాడు, ఆ క్యారీ చేయడంలోనే ఎంత మానసిక ఆందోళన మనకు కలుగుతుంది అని అంటే, మనం ప్రస్తుతం ఉన్నటువంటి జీవితాన్ని మర్చిపోయి సుఖశాంతులంతా కూడా పక్కన పెట్టి పూర్తిగా డిప్రెషన్కి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకనే మన సమయాన్ని చక్కగా ఉపయోగించుకునే బాధ్యత మనది. సో అటువంటి విలువైన సమయాన్ని మనం ఎవరో ఎప్పుడు ఏదో చేశారని దాని గురించి ఆలోచించి ఆ సమయాన్ని అక్కడ పాడు చేయకూడదు. భక్తులు అంటే అవ్యర్థ కాలత్వం అని చెప్పారు. భక్తులు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. సో మనము ఏదో గతంలో జరిగిన దాని గురించి పదే పదే ఆలోచించి, లేకపోతే ప్రస్తుతమే జరుగుతుంది అనుకోండి, కానీ అది మన కంట్రోల్లో లేదు, జరిగింది అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, దాని గురించి పదే పదే ఆలోచించి అటువంటి దాంట్లో సమయాన్ని వృధా చేయడము కరెక్ట్ కాదు. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ యొక్క భావాన్ని మనం క్యారీ చేస్తే మనతో పాటు అది హాని కలిగేది మనకే, వేరే వాళ్ళకి కాదు. ఇంకా సాధారణంగా మనం చెప్తాం కదా, ప్రతీకార భావం దేంతో సమానము? మండుతున్నటువంటి బొగ్గుతో సమానం. సో ప్రతీకారం తీర్చుకోవాలనే వాళ్ళు ఇలా మండుతున్నటువంటి బొగ్గుని చేతిలో తీసుకొని ఆ వ్యక్తి వెనకాల పరిగెడుతున్నారు. ఆగరా, విసురుతాను నీ మీద అని. ఆయన కూడా పరిగెడుతున్నారు, ఇంకా నేను కూడా పరిగెడుతున్నాను. ఏం జరుగుతుంది? నా చెయ్యి కాలుతుంది ఇక్కడ. కరెక్ట్. సో అందుకనే అటువంటి సమయంలో ఈ బొగ్గుని కింద పాడేసేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం క్యారీ చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఈ క్షమాపణ భావము ఎలా పెంపొందించుకోవాలి? అది కూడా ఒక పెద్ద ప్రశ్న, ఇజంట్ ఇట్? సో ఎవరైనా కొన్ని పాయింట్స్ చెప్తారా? క్షమాగుణము ఎలా పెంపొందించుకోవచ్చు? ఏదైనా టిప్స్ చెప్తారా ఎవరైనా? హ్యాండ్ రేస్ చేయొచ్చు. యా, హరే శ్రవణ్ కృష్ణ కుమార్ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి ప్రభు. అంటే పాయింట్ డిస్కస్ చేయాలి ప్రభు వాళ్ళతోటి. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డిస్కషన్ తోటి మాక్సిమం క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఐ విల్ గివ్ ఇన్ ఎగ్జాంపుల్. సో ఒక వ్యక్తితో మీకు ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. ఆ వ్యక్తి మిమ్మల్ని, మీ గురించి చాలా చాలా బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేసి మిమ్మల్ని చాలా నిందించారు. సో ఇప్పుడు ఆ వ్యక్తి పట్ల మీకు చాలా కోపం వస్తుంది, ఎందుకంటే ఆ తప్పు మీరు చేయలేదు, అయినా కానీ అలా రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. సో మీరు ఆ వ్యక్తిని మీ మనసులో ఏ విధంగా క్షమిస్తారు? డిస్కషన్ అంటే క్లారిఫికేషన్ కోసం మీరు వెళ్తారు, కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్లారిఫికేషనే లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మీ గురించి రాంగ్ న్యూస్ కావాలనే స్ప్రెడ్ చేశారు. సో ఆ యొక్క భావం ఏదైతే ఉందో మీ దగ్గర, అరే నా పట్ల ఏదో కుట్ర సాధించి ఈయన నా గురించి పుకార్లు చేశాడు, చాలా కోపం వస్తుంది, ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిని మీరు ఎలా క్షమిస్తారు? అంటే అది నేను చేయలేదు అని చెప్పి క్లారిఫై. మీరు చేయలేదని చెప్తే ఆ వ్యక్తికి క్లారిఫై అవుతుంది. సో మీరేమంటున్నారంటే, నేను చేయలేదని చెప్పిన తర్వాత నేను ఆయన్ని క్షమించేస్తానంటున్నారా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఇంకా ఓకే, ప్రియాంక మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ఇంతకుముందు క్లాసెస్లో ఇంకా వేరే వీడియోస్లో చూసిన తెలుసుకున్న నాలెడ్జ్ ఏంటంటే, మనకి ఏది జరిగినా అది దేవుడు శాంక్షన్ చేయండి మనకు జరగదు. సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఇంతకుముందు నా కర్మ అయి ఉండొచ్చు, నేను సేమ్ థింగ్ వేరే వాళ్ళకి చేసి ఉంటాను. సో అది గుర్తు తెచ్చుకొని, సరే నేను చేసుంటానేమో అని, నాకే వేరే వాళ్ళు ఒకవేళ నేను తప్పు చేస్తే క్షమించకపోతే నాకు ఎట్లా ఫీల్ అవుతుందో,
నేను ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా సేమ్ ఫీలింగ్ నేను నా కోసం తెచ్చుకొని, సరే నేను చేసుంటానేమో, చేసినప్పుడు వేరే వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారో నేను కూడా క్షమించేస్తేనే అది అక్కడ క్లోజ్ అయిపోతుంది అనే భావనతో ఫర్గివ్ చేయాలి. వెరీ గుడ్, నైస్. చాలా మంచి పాయింట్ చెప్పారు ప్రియాంక మాతాజీ. సో మల్టిపుల్ పాయింట్స్ చెప్పారు. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. ఫస్ట్ దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి నాకు దుఃఖం కలిగించాడు అని అంటే ఈ వ్యక్తి నిమిత్తం మాత్రమే. నేను ఖచ్చితంగా ఇటువంటి దుఃఖాన్ని పూర్వంలో ఎవరికో కలిగించాను కాబట్టి ఈ వ్యక్తి ద్వారా నాకు దుఃఖం కలిగింది. సో మూల కారణం నేనే కదా. సో ఈ వ్యక్తిని ద్వేషించడం వెనకాల ప్రయోజనం ఏంటి అనే భావంతో మనము అండర్స్టాండ్ చేసుకుంటే ఆ వ్యక్తిని క్షమించే యొక్క అవకాశం చాలా చాలా ఈజీగా ఉంటుంది. దట్ ఇస్ వన్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ మీరు చెప్పారు చాలా బాగా. ఏంటది? ఇది భగవంతుడు అనుమతించకుండా ఇది నా జీవితంలో జరగదు. సో కృష్ణుడు ఒకవేళ దీన్ని అనుమతించారు అని అంటే ఖచ్చితంగా అది నా మేలు కోసమే ఉంటుంది. సో సరే, పర్వాలేదు, దీన్ని స్వీకరిద్దాం, ఆ భావంతో కూడా మనం చెయ్యొచ్చు. ఇది అంతరంగమైన ప్రాసెసింగ్ గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. బాహ్యంగా మనం యాక్షన్స్ తీసుకోవచ్చు బహుశా, కానీ అంతరంగముగా ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాను, ఒక వ్యక్తి నాకు చంపదబ్బు. ఐ థింక్ మై నెట్వర్క్ ఇస్ క్లియర్ మాతాజీ. ఒకసారి క్లియర్ గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో అంతరంగముగా ఇది ప్రాసెస్ చేయాలి. బాహ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వ్యక్తి చంపెదెబ్బ కొట్టాడు అనుకోండి, ఇప్పుడు అక్కడ నేను ఇది యూజ్ చేశాను. నా కర్మలో రాసుంది, నేను కొట్టానేమో, ఈయన నన్ను కొట్టాడు. సార్ నా కర్మలో రాసుంది సార్, నేనేమన్నాను, మళ్ళీ కొట్టండి కావాలంటే. అలా చేస్తాం, అలా చేయం. బాహ్యంగా వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్, కానీ అంతరంగం మనం అర్థం చేసుకోవాలి. ఇది నా కర్మలో రాసి ఉంది కాబట్టి నాకు వచ్చింది అని. చాలా మంచి పాయింట్ చెప్పారు, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా పాయింట్స్ చెప్తారా? మైథిలి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు మీరు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తున్నాం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ, మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మనకి శత్రువు కాడు. Hmm. అదే ఇందాక మాతాజీ చెప్పినట్టు వాళ్ళ వైపు మనము ద్వేషం చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కేవలం మాధ్యమం మాత్రమే. Hmm. మనకు రావాల్సినది ఏది ఉందో అంటే మనం ఆ వ్యక్తితో అలా ప్రవర్తించి ఉండొచ్చు, బహుశా మన కర్మలు మనకు తెలియదు కదా. సో Correct. దాని వల్ల అలా వచ్చిందని అర్థం చేసుకొని వాళ్ళకి అంటే అంతరంగంగా క్షమించాలి. మీరు చెప్పినట్టు బాహ్యంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని బట్టి దానికి యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది మనం అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఎస్, గుడ్ ప్రాక్టికల్ పాయింట్. థ్యాంక్ యూ. రమేష్ శ్రీ మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఎదుటి వారికి తృప్తి లేనప్పుడు మనం ఎంత చేసినా కూడా వాళ్ళ ఏదో ఒక తప్పులు తీస్తూనే ఉంటారు కదా ప్రభుజీ. అది మెయిన్ కదా ప్రభుజీ. ఈ కాలంలో ఎవ్వరు మాత్రము మనం ఎంత చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ గారు, తృప్తి కూడా ఉండదు. ఇంట్లో వాళ్ళకే గాని బయటి వాళ్ళకే గాని ఎలాగోలో వాళ్ళకి తప్పులు తీస్తూనే ఉంటారు. మనం చెప్పినా చెప్పకపోయినా గాని వాళ్ళు అర్థం కూడా చేసుకోలేరు ప్రభుజీ. నా మట్టుకైతే నేను అనుకుంటున్నాను అలాగే. దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. మంచి పాయింట్ చెప్పారు. సో పాయింట్ ఏంటంటే ఈ లోకంలో మనం ఎవరిని కూడా సాటిస్ఫై చేయరాదు. రెండవది, ఈ లోకంలో మనం అనుకున్నట్టు అందరూ నడవరు, ఏది పర్ఫెక్ట్ కాదు. సో అటువంటి లోకంలో ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటే నష్టం జరిగేది మనకి. సో ఈ లోకం అశాశ్వతము, ఇక్కడ ఏది పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ నా హస్బెండ్, వైఫ్, పిల్లలు, చెల్లె, అక్క, తల్లి ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ఎవరి ద్వారానైనా నాకు దుఃఖం రావచ్చు. సో అందుకనే ఈ వాస్తవాన్ని స్వీకరిస్తే కూడా క్షమించగలిగే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే దాన్ని మనం అంత సీరియస్గా క్యారీ చేయము కాబట్టి. అవునండి, భౌతిక జగత్ కదా, ఇక్కడ అవమానించడము, నిందించడము ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే మన భక్తి చేసి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద ఫోకస్. సరే పర్వాలేదు అంతే అన్నారులేని, సరే ఆ భావంతో కూడా క్షమించగలిగే అవకాశం చాలా పెరుగుతుంది. మంచి మంచి పాయింట్ చెప్పారు, గుడ్, నైస్. ఇంకా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? మనం ఆత్మస్వరూపులం అనుకోవాలి. ఎస్, వెరీ గుడ్. దిస్ ఇస్ వెరీ వెరీ వండర్ఫుల్. శరీరానికి ఏమి అంటేది కాదు ఇది అని మనం పట్టించుకోకూడదు. మన ఆత్మకి ఏదే అంటది కదా అని
వెరీ గుడ్, మనం చాలా మంచి పాయింట్ చెప్పారు. మన అసలైన అస్తిత్వం ఏంటి? మనం ఆత్మలం. సో ఆ వ్యక్తి ఆత్మస్వరూపులు. నన్ను నిందించారు, లేదా అదంతా కూడా ఈ భౌతికమైనటువంటి శరీరము కార్యకలాపాలతో సంబంధించింది. అసలైన ఆత్మకి ఈ భౌతిక జగత్తుతో, ఈ భౌతిక జగత్తులో ఉండే వ్యక్తులతో ఎటువంటి సంబంధము లేదు. ఈ విషయం మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. సో ఆత్మస్వరూపం ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో ఎల్లప్పుడు, అప్పుడు మనం ఈజీగా ఈ లోకంలో కలిగేటటువంటి అసౌకర్యాలు కానివ్వండి, ఇంకా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నింటిని మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. జయ శ్రీ మాతాజీ. పరమేశ్వరి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ జగత్తు మొత్తము దుఃఖాలయం కదా, అందులో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా అది ఏవి శాశ్వతం కాదు కదా, అందుకే మనం అవన్నీ పట్టించుకోరాదు. గుడ్, ఇది కూడా ఒక మంచి పాయింట్. ఈ జగత్తు దుఃఖాలయము, అశాశ్వతము. సో ఈ అశాశ్వతత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నిందించారు, హింసించారు, లేకపోతే వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, ఇది కూడా తాత్కాలికమే. ఏ విధంగా సుఖము తాత్కాలికమో, దుఃఖము కూడా తాత్కాలికమే. సో ఆ లెక్క ప్రకారము దీన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. గుడ్, మంచి పాయింట్. చంద్రకళ మాతాజీ మీరు చెప్పండి, హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాహ్యంగా మనకు ఎదుటి వారితోటి ఇబ్బంది కలిగినప్పుడు బాహ్యంగా కూడా స్పందిస్తాము. అంతరంగంలో క్షమాగుణము ఎలా ఉంచుకోవాలి అనే ఒక బేస్ మీద క్షమాని ఎలా మనం పెంచుకోవాలి అనుకున్నప్పుడు బాహ్యంగా మొదట చూస్తాం. మనకు కనిపించేది మొదట బాహ్యం, అంతరంగం తర్వాత కనిపిస్తుంది కదా. సో బాహ్యంలోన వారు ఉన్నటువంటి పరిసరాలు, వాళ్ళ యొక్క సంస్కారాలు, ఏ విధమైనటువంటి సమాజంలో నుండి వచ్చారు వాళ్ళు అన్నది మనము గమనిస్తే వాళ్ళ పట్ల ఒక జాలితోటి క్షమాగుణము పెంచుకోవచ్చేమో మనము. ఇంతకంటే వీళ్ళ నుంచి ఆశించలేము. వాళ్ళలో సంస్కారం తీసుకురావచ్చు, మంచి సంస్కారాలు అని. ఈ విధంగా కూడా క్షమాగుణాన్ని మనము అలవర్చుకోవచ్చేమో అని. చాలా చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. దీన్ని ఎంపతి అంటారు, రైట్? అంటే ఎదటి వాళ్ళని మనం జడ్జ్ చేసే ముందు మనము వాళ్ళ యొక్క పరిస్థితిని చక్కగా అర్థం చేసుకొని, సరే ఆ వ్యక్తి అటువంటి కుటుంబంలో పెరిగారు, అటువంటి ఒక పెంపకం దక్కింది, అటువంటి స్వభావం ఉంది, సో ఆ విషయాన్ని కూడా మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడు అనే విషయాన్ని కూడా ఇంకా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడు మనం ఆ వ్యక్తిని క్షమించగలుగుతాం. వెరీ గుడ్, చాలా యూనిక్ పాయింట్ చెప్పారు. గుడ్. సంబడి ప్లీజ్ మేక్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్. గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎంపతి ద్వారా చేయొచ్చు. ఎస్, ఇంకా Yeah, Maithili Mataji, go ahead. You want to tell something? You raise your hand. ప్రభుజీ, మనకు ఇక్కడ ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి వెళ్ళడమే మన ఉన్నతమైన ఒక లక్ష్యం ఉంది కాబట్టి, ఇలాంటి వాటిని అంటే మనం చిన్న చిన్న వాటిని ఎంత ఈజీగా తీసుకుంటే అంత బెటర్ కాబట్టి ఎక్కువ సీరియస్ గా ఇలాంటివన్నీ తీసుకోకూడదు అనేది కూడా ఒక పాయింట్ అని నాకు అనిపిస్తుంది ప్రభుజీ. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో ఇటువంటి సందర్భంలో వెంటనే కృష్ణుడిని ఫోకస్లోకి తీసుకురావాలి మనం. కృష్ణుడి ఫోకస్లోకి తీసుకురావడం అంటే ఇప్పుడు ఈ వ్యక్తితో గొడవ చేసి అది తప్పు అని నిరూపించి ఇదంతా కూడా చేయడం ఇంపార్టెంటా, ఇక్కడ కృష్ణ నా కోసం వెయిటింగ్, కృష్ణుడు ఇంపార్టెంటా? రెండింట్లో ఆప్షన్ మనం ఎంచుకోవాలి. కరెక్ట్. సో కృష్ణుడు నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను ఇక్కడ గొడవ చేసి అది చేసి ఇది చేసి స్టక్ అయిపోతే కృష్ణుడి దగ్గర వెళ్ళే అవకాశం కోల్పోతాను. సో అందుకనే నాకు ఈ భౌతిక జగత్తులో జరుగుతున్నటువంటి ఎటువంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితుల కంటే కృష్ణుడు ఎక్కువ ముఖ్యము అనే విషయం ఎప్పుడు మన మనసులో ఉండాలి. అందుకనే అది ముఖ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ క్షమించే అవకాశం ఈజీగా ఉంటుంది, రైట్? సో మంచి పాయింట్ చెప్పారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంద్రజ మాతాజీ చెప్పండి. మీరు హ్యాండ్ రేస్ చేశారు మాతాజీ, అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. మనం ఒకరితో గొడవ పడి మనకు ఉన్న టైం మనం వేస్ట్ చేసుకోకూడదు. మన సాధన మనకి ఇంపార్టెంట్, కానీ వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకొని మనకి ఒక్క నిమిషం కూడా మనకి ఇంపార్టెంట్.
మన భక్తిలో. కాబట్టి గొడవ పెట్టుకుని అనుకున్న టైం వేస్ట్ అసలు వేస్ట్ చేసుకోకూడదని నా గుడ్, మంచి పాయింట్ చెప్పారు. టైం చాలా చాలా ముఖ్యము, టైం చాలా చాలా విలువైనది. చాణక్య పండిత్ చెప్తారు, టైమ్ ఈస్ ద ఓన్లీ అసెట్ విచ్ యూ కెనాట్ బై గివింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ. ఒక్కసారి సమయం వృధా అయితే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని బంగారం ఇచ్చినా కానీ ఆ సమయాన్ని మళ్ళీ కొనుక్కోలేరు ఒక్కసారి పోతే. సో అందుకనే భక్తులు మన సమయాన్ని ఎక్కడ సరిగ్గా ఉపయోగించాలని వాళ్ళకి తెలుసు. సో అందుకనే ఇటువంటి దాంట్లో చాలా డీప్గా వెళ్ళిపోయి అనవసరంగా మన యొక్క మానసిక ఆందోళన కలిగించుకొని టైం వేస్ట్ చేసుకోకూడదు. వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు. యా, స్వప్న మాతాజీ మీరు చెప్పండి, దాని తర్వాత శిల్ప మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హ్మ్, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఇది ప్రేమ ద్వారా కూడా ఇప్పుడు ఎదుటి వారు మనల్ని ఎవరైనా తిట్టినట్లయితే అప్పుడు సైలెంట్ గా ఉండి ప్రేమ ద్వారా కూడా వారికి నచ్చ చెప్పొచ్చు ప్రభుజీ. ప్రేమ ద్వారా నచ్చ చెప్తారు. ఓకే, సో మీరు ఒకవేళ ఆ వ్యక్తితో కలిసి మాట్లాడి క్లారిఫికేషన్ చేసి ప్రేమతో అలా ఆ, చేసి మీరు మీరు క్షమిస్తాను చేసింది అంటున్నారు. తప్పు అని నచ్చ చెప్పడం వల్ల కూడా కానీ అందులో ఒక ఛాలెంజ్ ఉంటుంది. శ్రవణ్ కుమార్ ప్రభు కూడా ఇదే పాయింట్ చెప్పారు, సిమిలర్ పాయింట్. అందులో ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఈ లోకం ఎలా ఉందంటే మనం ఏదైతే జరగకూడదని ఊహిస్తామో అదే జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే, మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొత్తం ఎవిడెన్స్ ఇచ్చి, ప్రూఫ్ ఇచ్చి, క్లారిఫికేషన్ ఇచ్చారు, ఇలా కాదండి అలా కాదని. దానికి ఆ వ్యక్తి అప్రిషియేట్ చేయకుండా మీకు ఇంకా రివర్స్ మాట్లాడితే అప్పుడు ఇంకా దుఃఖం కలుగుతుంది. కరెక్ట్. సో అటువంటి సందర్భంలో క్షమాపణ చేయడం ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది. కరెక్ట్. ఒకవేళ ఆ వ్యక్తి మనకు తగినట్టుగా స్పందిస్తే ఓకే, సారీ అండి, నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించండి. ఇలా వెతకాలి ఎక్కడున్నారని అటువంటి వాళ్ళని. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. తప్పును ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఒక మేధావి ఎవరంటే ఎప్పుడెప్పుడు తప్పు లేపుకున్నా కానీ సంబంధాన్ని నిలబెట్టడానికి తప్పు నొప్పుకుంటారు ఎప్పుడెప్పుడు. దట్ ఈస్ మెచ్యూరిటీ. ఎప్పుడెప్పుడు ఒక సంబంధాన్ని నిలబెట్టడానికి, ఒక ఇంటిని నిలబెట్టడానికి, ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిలబెట్టడానికి, సరే అండి నేను క్షమాపణ కోరుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఇది మెచ్యూరిటీ. కానీ తప్పు చేసినప్పటికీ తప్పు నొప్పుకోని వాళ్ళు ఉంటారు ఈ లోకంలో మ్యాక్సిమం, విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళ అహంకారం వాళ్ళని ఒప్పుకోనివ్వదన్నమాట. రైట్. సో ఆ విధంగా అలా ఉంటే దెన్ ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్, ఎందుకంటే మీరు అంతా క్లారిఫై చేయలేరు. యా, థ్యాంక్ యూ. బట్ శిల్పా మాతాజీ, 1 minute మాతాజీ. శిల్పా మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. శిల్పా మాతాజీ తర్వాత మీరు చెప్పండి. శిల్పా మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుజీ, నాది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను అనుకుంటున్నాను ఈ సిచ్యువేషన్ లో. ప్రభుజీ, Yeah. మా వర్క్ ప్లేస్ లో ఏమవుతుందంటే ఎప్పుడు ఒక సెట్ ఆఫ్ టీచర్స్ మేము ముగ్గురు ఉన్నాము. సో మమ్మల్ని ఎప్పుడు అప్రిషియేట్ చేయరు. మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా అప్రిషియేట్ చేయరు. సో వేరే వాళ్ళని మాత్రమే అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ప్రతి మీటింగ్ లో అదే అప్రిసియేషన్ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇదేంటి మేము ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ కూడా, మేము అన్ని సబ్మిషన్స్ టైం కి ఇచ్చినా కానీ కూడా, బిఫోర్ టైం కి ఇచ్చినా మమ్మల్ని ఎవరు అప్రిషియేట్ చేయలేదు, జస్ట్ మేమే డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఇంకా వీళ్ళు అప్రిషియేట్ చేస్తలేరు, చెయ్యట్లేదు అనేసి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎంత కష్టపడ్డా అది వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు. వాళ్ళ దృష్టిలో వేరే వాళ్ళు ఉన్నారనే ఉన్నారు, ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఇంకా వీళ్ళు వాళ్ళని అప్రిషియేట్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో ఎంతకీ వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలనుకున్నా కానీ కూడా అది కాని పని. సో ఇక్కడ నేను ఫోకస్ చేసేది ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్ సాటిస్ఫైడా, పేరెంట్స్ సాటిస్ఫైడా, అది ఇంపార్టెంట్ అనేసి నేను తృప్తిపడి ఊరుకుంటాను. ఇట్స్ ఓకే. వాళ్ళకి హైయర్ అథారిటీస్, సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మా ప్రిన్సిపల్ గానీ, డీన్ గానీ, సో వాళ్ళకి తెలుసు మనం అంటే ఏంటో. సో ఓన్లీ వన్ లేడీని సాటిస్ఫై చేయడానికి కోసం మనం పరుగు పెట్టకూడదు అనేసి నేను అనుకొని, ఇట్స్ ఓకే వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు, నా డ్యూటీ నేను చేసుకుంటా అనేసి అక్కడికి ఆగిపోయాను. సో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఇంకా పని లేదు అనేసి అని అనుకుంటాను. మంచి పాయింట్ చెప్పారు మాతాజీ. సో ఇందులో నుంచి మనం ఏం ప్రిన్సిపల్ డ్రా చేయొచ్చు అంటే, యూ ఫోకస్ ఆన్ యువర్ డ్యూటీ. సో డ్యూటీ మీద ఫోకస్ ఉంటే కూడా మనం అనవసరంగా వీళ్ళది అన్నారు, ఇదేంటి వర్కౌట్ అవ్వట్లేదు, ఎప్పుడు కూడా ఫేవరెటిజం చూపిస్తున్నారు, మా వర్క్ అప్రిషియేట్ చేయట్లేదు,
దాని నుండి మనం ఈజీగా బయటపడవచ్చు. ఎప్పుడు మన డ్యూటీస్ మనకు తెలిసి మనం డ్యూటీ మీద ఫోకస్ చేస్తే. మీరు ఒక టీచర్గా మీ డ్యూటీ ఏంటి? ఆ జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వడం. అది చక్కగా జరిగితే దట్ ఈజ్ ఓకే. అది కూడా మంచి ఆప్షన్, డ్యూటీ మీద ఫోకస్ చేయడం. గుడ్. ఎస్, మాధురి మాతాజీ చెప్పండి ఇప్పుడు. హరే కృష్ణ ప్రభు, దండోత్ప్రణం. దండోత్ప్రణం. ప్రభుజీ బహిరంగ అంతరంగ చెప్పారు కదా ప్రభుజీ. రైట్. బహిరంగ మనం బయటికి అనేసిన కూడా అంతరంగం లోపలైతే మనోవేదన అనేది లోపల ఉంటుంది కదా ప్రభుజీ, చేసే వాళ్ళ పనులకి. అది ఎలా పోతుంది ప్రభుజీ మరి? ఎస్, కృష్ణ భక్తి చేసినా కృష్ణుడికి చెప్పినా అది లోపల ఉన్నైతే అది పోవాలి కదా ప్రభుజీ. మనం ఎదుటి వాళ్ళు బాధ పెట్టింది అయితే దానికి ఎలా చేయాలి ప్రభుజీ మరి? ఎస్, ఎస్, ఐ విల్ ఆన్సర్ దట్. చెప్తాను నేను. లాస్ట్ అదే పాయింట్ చెప్పి నేను క్లాస్ ముగిస్తాను. థ్యాంక్ యూ. సో ఎస్, సో ఇప్పుడు మీకు అందరూ తెలుసు దట్ ఈ క్షమాగుణము చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఒక వ్యక్తితో కూడా మనకి మన ఖాతా క్లియర్గా లేకపోతే మనం మళ్ళీ రావాల్సి వస్తుంది ఇక్కడికి. ఒకే వ్యక్తి తన పట్ల ప్రతీకారం ఉంది, అంత్యకాలం వరకు ఆ ప్రతీకారం పోలేదనుకోండి, మళ్ళీ ఇక్కడికి జన్మం ఎత్తాల్సి వస్తుంది. 100% ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మన ఖాతా ఉన్న రోజులు మనం క్లియర్గా ఉంచుకోవాలి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా, ఎంత పెద్ద రిలేషన్షిప్ ప్రాబ్లం అయినా కానివ్వండి, ఎంత పెద్దగా నిందించినా, ఎంత పెద్దగా హింసించినా, ఏదైనా కానివ్వండి, అంతరంగముగా క్లారిటీ ఉండాలి. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఇది చాలా సహజము. మనకు ఎవరైనా అన్యాయం చేస్తే, అనవసరంగా మన గురించి విమర్శిస్తే, నిందిస్తే, అది ఓర్చుకోవడం అంత ఈజీ కాదు. కరెక్ట్. సో అందుకనే మనము ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశ్రయించాము. కరెక్ట్. సో ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధంగానైతే మనం ముందు ముందు ఎదుగుతామో భక్తిలో, అంతవరకు మనకి ఆ క్షమాగుణము ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎందుకు పెరగవు, ఎందుకు జనరల్గా దీని లాజికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఎప్పటిదాకైతే నేను ఈ శరీరంతో సంబంధించింది నాది, ఈ ఇల్లు నాది, ఈ ఊరు నాది, ఇది నా ఇల్లు, ఇటువంటి భావం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత మనము క్షమించడం అనేది డిఫికల్ట్ అయిపోతుంది. ఎంతైతే మనం ఆత్మస్వరూపం వైపు వస్తామో, అరే అసలు ఈ భౌతిక జగత్తే నాకు చెందనిది, ఇక్కడ అంతా తాత్కాలికము, ఇక్కడ ఉన్న సంబంధాలు కూడా తాత్కాలికమే, ఎందుకు నేను సీరియస్గా తీసుకుంటున్నాను, అది ఎప్పుడు వస్తుంది క్లారిటీ? ఎప్పుడైతే నేను ఆత్మని అనే విషయాన్ని మనము అనుభవిస్తాము. తెలుసు చెప్పడానికి, నేను కూడా చెప్తూ ఉంటాను, కానీ నాకు కూడా తెలీదు, ఆ అనుభూతి నాకు కూడా లేదు. సాధకులం కదా మనం, రైట్? సో ఆ విధంగా ఒక విషయం ఏంటంటే, మనము సాధకుల స్థాయిలో ఉన్నాము కాబట్టి మనం ఏదో 100% పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన నుంచి, ఇంకా ఇతరుల నుంచి. ఓకే, మనకి ఎప్పుడెప్పుడు దుఃఖం రావచ్చు, ఏడుపు కూడా రావచ్చు, విచ్ ఇస్ న్యాచురల్. అదేదో పెద్ద ఫెయిల్యూర్ అండ్ లాస్ అని అనుకోకండి. ఇట్ ఈస్ ఓకే. మనం ఎదుగుతున్నాం. కరెక్ట్. ఒక 10 మెట్లు ఉన్నాయి, మనం 5వ మెట్టు మీద ఉన్నాం, 6వ మెట్టు, 7వ మెట్టు చేరుతాం ఒకరోజు. సో ఈ విధంగా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మనము కొన్ని సార్లలో కొంతమందిని క్షమాపణ ఇవ్వలేకపోతాము, లేకపోతే దుఃఖం కలిగి ఏడుపు వచ్చేస్తుంది, కంటి నిండా నీళ్ళు వస్తున్నాయి, అలా కూడా అవ్వచ్చు, కోపం కూడా రావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ దీని అంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనం ప్రాసెస్ ఫాలో చేస్తున్నాం కాబట్టి మెల్లిమెల్లిగా ఆ ఉన్నత స్థాయికి మనం ఎదుగుతాం. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఎలా ఆ ఉన్నత స్థాయికి ఎదగాలి? ఒకటి, తత్వాన్ని అర్థం చేసుకోవడం. రెండవది, మన యొక్క నవవిధ భక్తిని పక్కాగా చేయడం, క్వాలిటీతో చేయడం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే, ఇప్పుడు దీనితో సంబంధించిన ఒక ముఖ్యమైన తత్వము చైతన్య మహాప్రభుల వారు మనకు చెప్పారు. ఒక వ్యక్తిని క్షమాపణ మనం చేయాలి అంటే దానికి మనకు ఓర్పు సహనం చాలా కావాలి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్స్. ఓర్పు సహనం లేని వ్యక్తి క్షమించగలుగుతాడా? ఓర్పు సహనం ఉన్నోడు తన లోపల తను అంటారు కదా, కోపం మింగే అంటారు కదా, కోపం మింగేసాను, నాలో నేను చెప్పట్లేదు ఎవరికి. నేను ఇంత అవమానం జరిగినా కానీ నేను ఇలా నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నాను, కానీ నాకు ఇలా అవమానం జరిగింది, నాకు ఇంత ప్రాబ్లం అవుతుందని చెప్పట్లేదు. ఇది ఓర్పు సహనం ఉంటేనే ఒక వ్యక్తి చేయగలుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఓర్పు సహనంతో సంబంధించిందే మనకి చైతన్య మహాప్రభులు ఇచ్చారు. ఏంటది? తృణాదపి సునీచేన. నేను అప్పుడు అది ప్లే చేసి చూపిస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక మనం ఫాలో చేయగలిగితే దాట్స్ ఇట్. తృణాదపి సునీచేన
तरोरपि सहिष्णुना अमानिना मानदेन कीर्तनीय सदा हरे। అయితే ఈ శిక్షాష్టకం అనేది చాలా 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 గుహ్యమైనటువంటి 8 శ్లోకాలు. వెరీ 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 ఇంపార్టెంట్. 8 అనిపిస్తున్నాయి కానీ ఇది పూర్తి జీవితాన్ని మార్చేయచ్చు ఎవరైతే శిక్షాష్టకంని మంచిగా చదివి డీప్గా వెళ్తే. ఎవరికైతే శిక్షాష్టకం నుంచి తెలీదో, చైతన్య మహాప్రభుల వారు 500 సంవత్సరాల క్రితం సాక్షాత్తు కృష్ణుడే వారు ఆయన ఈ శిక్షాష్టకాన్ని రాశారు. ఆయన వేరే ఏది రాయలేదు. గోస్వాములకు ఇచ్చారు. మీరందరూ కూడా అనేక తాత్పర్యాలు, కామెంటరీస్ అన్ని రాయండి భాగవతం మీద, భగవద్గీత మీద, కానీ స్వయంగా ఏం రాయలేదు. ఈ 8 శ్లోకాలు ఇచ్చారు. దట్స్ ఇట్. దీంట్లో మొత్తం సారం ఉంది. సో అందులో ఈ శ్లోకము తృణాదపి సునీచేన తరూరపి సహిష్ణ అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అయితే మనకి గౌడీ ఆచార్యులు ఏం చెప్పారంటే ఈ శ్లోకం ప్రత్యేకంగా అన్నింటిలో కంటే ఏం చెప్పారంటే, ఈ శ్లోకం చాలా స్పెషల్. ఎందుకంటే మన ఆచార్యులు ఏం చెప్పారంటే ఈ శ్లోకాన్ని వైష్ణవులు ఏం చేయాలి, ఒక మాలలాగా చేసుకొని ఎప్పుడు కూడా మెడలో వేసుకొని తిరగాలి అని చెప్పారు. అంత ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. అంటే ఫిజికల్గా కాకపోయినా దాని అర్థం ఏంటి, ఇది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. రైట్. తృణాదపి సునీచేన. సో ఏ విధంగా మనము ఈ క్షమాపణ భావాన్ని పెంపొందించుకోలేదు. ఒక రకంగా ఏంటంటే మనం ఎప్పుడైతే వినమ్రులైపోతామో, ఎప్పుడైతే నేను తుచ్చమైనటువంటి వ్యక్తిని అని అర్థం చేసుకుంటామో, అప్పుడు కూడా మనం ఈజీగా ఇతరులను క్షమించగలిగే అవకాశం ఉంటుంది. తృణాదపి సునీచేన, రోడ్డు మీద ఉండే గడ్డి పరక కంటే హీనమైనటువంటి వ్యక్తిని నేను అనే భావం. ఇంకా తరోరపి సహిష్ణున, ఒక చెట్టు, పెద్ద చెట్టు కంటే ఎక్కువగా సహిష్ణుత మనలో ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి. కలియుగం అంటేనే ఓర్పు సహనం లేదు. యాక్చువల్గా ఎవ్వరూ ఓర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ నేనెందుకు ఓర్చుకోవాలండి అని అంటారు. చూడండి ఒకసారి. కానీ ఎవరు ఓర్చుకోగలుగుతారు? ఎవరికైతే జీవితంలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది వాళ్ళు మాత్రం ఓర్చుకోగలుగుతారు. మిగతా వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఉన్నతమైన లక్ష్యం లేనప్పుడు ఎందుకు ఇదంతా ఓర్చుకోవాలి? అందుకని కృష్ణుడు ఏం చెప్పారు 2.13లో 14లో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఈ లోకంలో సుఖ దుఃఖాలు ఉంటాయి అర్జున. మానము, అవమానాలు, జయము, పరాజయము, సుఖ దుఃఖాలు, ఎండ, వాన, ఇవన్నీ ఉంటాయి. అందుకనే దీన్ని ఓర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న రావచ్చు, ఇదంతా ఓర్చుకొని ఏమొస్తుంది, ఎందుకు ఓర్చుకోవాలి? ఇమ్మీడియట్గా 2.15లో కృష్ణుడు చెప్తారు ఇంపార్టెంట్ పాయింట్. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అర్జున, ఇదంతా ఎందుకు ఓర్చుకోవాలో తెలుసా? నీకు మోక్షం దక్కుతుంది. నీకు మోక్షం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఓర్చుకో. పర్పస్ కూడా క్లియర్గా చెప్పారు ఎందుకు ఓర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఒకటైతే అఫ్ కోర్స్ కర్మ సిద్ధాంతం వల్ల వచ్చింది ఓర్చుకోవాలి, కానీ దానికంటే మించిందేంటి? దానికంటే మించింది ఏంటంటే అక్కడ నా కోసం కృష్ణుడు ఎదురు చూస్తున్నప్పుడు నేను ఇక్కడ గొడవ చేసుకొని స్టక్ అవ్వడం ఇంపార్టెంటా? ఒక్కసారి ఆలోచించండి. కృష్ణుడు అదే చెప్తున్నారు. అరే అమృతత్వాయ కల్పతే. అమృతత్వం అంటే మోక్షం. మృత అంటే మర్త లోకంలో ప్రతిసారి పునరపి జననం పునరపి జనని జఠరేషయనం తిరుగుతుంటాం. అమృత అంటే శాశ్వతమైనటువంటి జీవితం, మృత్యువు లేనటువంటి జీవితం. అదేంటి? ఆధ్యాత్మిక జగత్తు. దాని అర్థం ఏంటి? మోక్షం పొందడం. సో ఆ మోక్షము అనే యొక్క ఫలితాన్ని గుర్తుపెట్టుకొని ఈ లోకంలో ఉండే సుఖ దుఃఖాలు, మానవమానాలు, మిస్అండర్స్టాండింగ్లు ఇవన్నీ కూడా ఈజీగా టాలరేట్ చేయొచ్చు. అలా ఒక వ్యక్తి చేసినప్పటికీ వాళ్ళని క్షమించగలగొచ్చు. సో అందుకనే ఈ ఓర్పు సహనం పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రయత్నించాలి. షార్ట్ టెంపర్డ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా. ప్రభుజీ నా టాలరెన్స్ లిమిట్స్ ఇంతే ఉన్నాయి ప్రభుజీ. అలా కాదు, నేను అంతరంగంగా చెప్తున్నాను. బాహ్యంగా నేను ఆల్రెడీ క్లారిఫై చేశాను. దానికి తగినటువంటి యాక్షన్ తీసుకోవాలి. కానీ అంతరంగముగా ఎప్పుడైతే క్షమించలేకపోతామో, మనసు పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తుంది,
అక్కడే మన అసలైన టెస్ట్ వస్తుందన్నమాట. ఎంత మనం ఎదిగామో, ఎంత మెచ్యూరిటీ మనలో ఉంది అనేది, రైట్? సో అందుకని ఇవన్నీ కూడా ఓర్చుకుంటూ, ఎవరి పట్ల ప్రతీకార భావం ఉంచుకోకుండా, మనం కృష్ణుడి మీద ఫోకస్ చేస్తూ, కృష్ణాశ్రయాన్ని తీసుకుంటూ, హరినామ హరినామం యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటూ మనం ముందుకెళ్తే అప్పుడు ఇవన్నీ కూడా టాలరేట్ చేయడము, దీన్ని నిర్లక్ష్యం చేయడము ఇది ఈజీ అవుతుందన్నమాట. సో కన్క్లూజివ్ పాయింట్ ఏంటంటే, క్షమాగుణము మనలో రావాలి అని అంటే మనం తీవ్రంగా భక్తి చేయాలి, వైష్ణవ సేవ చేయాలి, భక్తిలో ఉన్నటువంటి అంగాలను చక్కగా పాటిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు మనకు ఆ శక్తిని ప్రసాదిస్తారు. ఓకే, సో ఇది ఇవాళ శ్లోకంలో నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున, దాని తర్వాత అమానిన మానదేన. ఎవరితో ఎటువంటి గౌరవాన్ని ఆశించకుండా అందరికీ గౌరవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి మనం. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో అటువంటి వాళ్ళని ప్రేమించడం చాలా ఈజీ. మనల్ని ఎవరైతే గౌరవిస్తారో అటువంటి వాళ్ళని గౌరవించడం కూడా చాలా ఈజీ. కానీ ఎవరైతే మనల్ని గౌరవించట్లేదో, నిందిస్తున్నారో అటువంటి వాళ్ళని గౌరవించడం అనేది శుద్ధ భక్తులు చేయగలుగుతారు. ఇది ఎవరితో సాధ్యం కాదు. శుద్ధ భక్తులు, ఉత్తమ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయగలుగుతారు. నిందిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, కానీ వాళ్ళ పట్ల క్షమాపణ భావము ఉంచుకోవడం అనేది ఇట్ ఇస్ నాట్ జోక్. ఇది ప్రహ్లాదుడు వ్యక్తం చేశారు. చూసారా మీరు ఏ విధంగా హిరణ్యకశిపుడు ఎంత హింసించారండి. కన్న కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు, పాముల మధ్యలో వదిలేశాడు, ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నించారు, కొండ నుంచి కింద విసిరేశారు, సముద్రంలో పారేశారు, ఏం చేయలేదు. అంత చేసినప్పటికీ నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ప్రహ్లాదుడు వేడుకుంటున్నాడు. ఒకటేంటంటే క్షమించేశాను మా నాన్నని, ఇంత చేశాడు నన్ను, చాలా అన్యాయం. ఆ క్షమాపణ కూడా కాదు, తన మేలు కోరుకుంటున్నాడు. ఇది చాలా చాలా హైటు. భక్తులంటే, శుద్ధ భక్తులంటే వాళ్ళ లెవెలే వేరుగా ఉంటుంది. యాక్చువల్గా మనది ఎలా ఉంటుందంటే, జనరల్గా చూడండి, మనలో కూడా క్షమాపణ భావం, సాధకులు మనము అంటే సాధకుల గురించి, నేను నా గురించి మాట్లాడుతున్నాను, సారీ, మిమ్మల్ని కూడా నా కేటగిరీలో తీసుకున్నాను. సాధకులు, మీలో నుండి ఉన్నతమైన భక్తులు ఉండొచ్చు, నో డౌట్. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, సాధన స్టేజ్లో ఎలా ఉంటుందంటే, మనకు ఎప్పుడెప్పుడు ఒక సందర్భం జరిగింది, కోపం వచ్చింది, తర్వాత మళ్ళీ మనం కొంచెం ఆలోచించి దాన్ని కంట్రోల్ చేసుకున్నాం, చాలా మంచిది. శుద్ధ భక్తులు అంటే వాళ్ళకి కోపమే రాలేదు. యాక్చువల్గా చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థాయి అది. వాళ్ళకి కోపమే రాలేదు. క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే కదా జరిగింది. దుర్వాసముని అంబరీష్ మహారాజ్ని చంపడానికి ప్రయత్నిస్తే ఆయన బ్రహ్మదేవ లోకానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు, ఎవరు కాపాడలేకపోయారు. అరే సుదర్శన చక్రము మేము ఆపలేము, నువ్వు కేవలం విష్ణు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు విష్ణు దగ్గరికి వెళ్తే ఆయన కూడా అంటున్నారు, నేనేం చేయలేను, సారీ, ఐఎమ్ రియలీ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పాడు. అరే మీ చక్రం మీరే కదా పంపింది, మీరు రివర్స్ తీసుకోరాదా? లేదు లేదు లేదు, నువ్వు అనవసరంగా నా భక్తుడితో కాంప్లికేట్ చేసుకున్నావు రిలేషన్షిప్. నువ్వు వెళ్ళి నా భక్తుడి దగ్గర క్షమాపణ అడిగితే ఆయన క్షమిస్తే అప్పుడు నేను సుదర్శన చక్రాన్ని రిటర్న్ తీసుకుంటాను. ఇక్కడ ఏం జరిగిందంటే, దుర్వాసముని అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, సార్ మీ గురించి తెలియక అనవసరంగా గొడవ పెట్టుకున్నాను, ఇప్పుడు నా ప్రాణానికి వచ్చేసింది, నన్ను క్షమించండి. అంబరీష్ మహారాజ్ ఏమన్నాడు? క్షమించే అవకాశమే లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు తప్పుగా భావించలేదు అసలు. ఇది ఎంత ఉన్నత స్థాయి ఒక్కసారి ఆలోచించండి. ఇది శుద్ధ భక్తుల స్థాయి. వాళ్ళ క్షమాపణ చేసే అవకాశము లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా అది తప్పు అని కూడా అనిపించలేదు. ఇది చాలా పెద్ద స్థాయి అఫ్ కోర్స్. కానీ మన సాధక లెవెల్లో కనీసం మనకు ఆ ఫీలింగ్ వచ్చినా కానీ కొంచెం కంట్రోల్ చేసి దాని గురించి మళ్ళీ ఆలోచించి, కావాలంటే బుక్లో రాసుకొని లేకపోతే ఎవరితో భక్తులతో మాట్లాడి దాన్ని నిగ్రహించడం చాలా ఇంపార్టెంట్. నేను బెస్ట్ ఏం చేస్తానంటే, ఇలా జరిగినప్పుడు నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేయను, డీలే చేసేస్తాను. కొంత సమయం తర్వాత ఆ ఆలోచన తీవ్రత తగ్గుతుంది, నాకు కూడా ఆ పరిస్థితిని క్లియర్గా చూసే అవకాశం దక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నా ముందే ఉన్నారు, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ఇంకా నాకు కోపం వస్తుంది, ఇలా ఎందుకు చేసావు నన్ను, అది ఇది అని. అటువంటి సందర్భంలో కొంచెం అక్కడి నుంచి వెళ్ళిపోవడం మేలు. తర్వాత మాట్లాడదాం, ఓకే, ఐ విల్ గో, తర్వాత మాట్లాడదామని అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుందంటే, మనకు కొంచెం ఒక బ్రేక్ దక్కుతుంది ఆ పరిస్థితిని క్లియర్గా చూడడానికి, ఇంకా ఆ పరిస్థితిని అనలైజ్ చేయడానికి, రైట్? కొంచెం ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత అదే పరిస్థితిని మళ్ళీ చూస్తే ఆ కోపం ఉండదు. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? ఖచ్చితంగా, రైట్? ఎందుకంటే కొంచెం డీలే చేసుకోవాలి.
సో డీలే ఎప్పుడైనా కాంప్లికేటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు, చాలా హీటప్ అయిపోయింది అనుకోండి, చాలా హీటప్ డిస్కషన్ నడుస్తున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మేలు, తర్వాత మాట్లాడుకుందాం. కరెక్ట్. అప్పుడు ఆ వ్యక్తి యొక్క మూడు కూడా మారుతుంది, మన మూడు కూడా మారుతుంది. సో ఇది ఒక ప్రాక్టికల్ అండర్స్టాండింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పటిదాకైతే లోపల మనం క్షమించమో, ఆ మూడు మారినా కానీ మళ్ళీ మళ్ళీ పదే పదే బయటకు వస్తుంది. సో అందుకనే మనము మంచిగా తీవ్రతతో భక్తి చేసి ఆ శుద్ధమైన భావంతో ఇతరులను క్షమించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రహ్లాదుడు కేవలం క్షమించడం కాదు, తన తండ్రి గారి గురించి ప్రార్థిస్తున్నాడు. ఇది ఎవరేం చేస్తారా? మీ శత్రువు గురించి ప్రార్థిస్తారా మీరు? ఈ లోకంలో ఈ విషయం వెంటనే పిచ్చివాళ్ళు అంటారు, అరే ఈ వైష్ణవులు అందరు పిచ్చివాళ్లే అని అంటారు. కరెక్ట్. సో అందుకనే క్షమాపణే కాదు, ఉన్నతంగా చూస్తే ఆ వ్యక్తి గురించి ప్రార్థించడం. ప్రార్థించడం అంటే ఏంటి? అరే ఆ వ్యక్తి తెలుసో తెలియకో నాతో ఇలా ప్రవర్తించారు, కృష్ణ దయచేసి ఆ వ్యక్తిని క్షమించండి, ఆ వ్యక్తికి ఏం కాకుండా చూసుకోండి. ఆహాహా, వాట్ అ కాన్షియస్నెస్! ఇలా ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రడ్జ్. కరెక్ట్. మీరు ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా మీకు మీ హృదయంలో ఎటువంటి కుట్ర ప్రతీకారం ఉండదు ఆ వ్యక్తి పట్ల. రైట్. సో ఇది చాలా ఉన్నత స్థాయి, మనం అందరం అక్కడ రావడానికి ప్రయత్నించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.